అసలు దోషాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ మ్యాప్ను కనుక మీరు గమనిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఇది స్థలానికి సంబంధించి ఇది ఒక యథార్థ సంఘటన. ప్రస్తుతానికి ఈ గృహములు ఎవరు లేరు, అందరూ మరణించారు. అదేమిటనేటువంటిది కూడా మీకు ఇక ముందు వీడియోలో చెప్తాను. ఇదంతా కూడా ఇప్పుడు ఈ స్థలంలో ఎవరు లేరు, ప్రస్తుతానికి ఖాళీగా ఉంది, అందరూ కూడా మరణించారు. ఇది ఒక యథార్థ సంఘటన. 2 రూములు, ఇదంతా తూర్పు ఖాళీ, ఇది ల్యాండింగ్, ఇది స్టోర్ రూము, ఈ 2 బాత్రూమ్ అండ్ వాష్రూమ్స్. దక్షిణాగ్నేయంగా ఎంట్రన్స్ ఉంది.